శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 4వ అధ్యాయం జ్ఞానయోగమునందు 34వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానస్తత్వదర్శినః. భగవానుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసియు సమయము చూచి వినయముగా ప్రశ్నించుము. సేవ చేసియు వారి వలన ఆ యొక్క సత్యాన్ని ఎరుంగుము అని చెప్పారు. వారు తప్పక నీకు ఉపదేశించగలరు. ఎప్పుడు నీవు సమయము చూసి సాష్టాంగ నమస్కారములు అర్పించి సమయోచితముగా పరిప్రశ్నేన నీవు ప్రశ్న వేసినప్పుడు వారు సహృదయముతో నిన్ను చారదీసి నీకు జ్ఞానోపదేశం చేయగలరు అని అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచానికి తెలియచేశారు. అర్జునులకు ఒక్కరికి చెప్పినట్టు కాదు ఈ సత్యం. కావున జ్ఞానము శ్రేష్టమైనదని క్రిందటి శ్లోకమున వచింపబడిను. అయితే ఆ జ్ఞానమిట్లు లభించును, ఎవరి వలన లభించును అను ప్రశ్నలకిచ్చట సమాధానం అసంగబడినది అని మనకు తెలియబడుతుంది ఈ యొక్క 34వ శ్లోకము వలన. తత్వవేత్తలకు జ్ఞాన పొంగవల వలన ఆ జ్ఞానము లభించగలదు. తత్వదర్శన అని చెప్పుట వలన వాచా వేదాంతుల వలన కాదనియు పరమాత్మ తత్వమును ప్రత్యక్షముగా గాంచిన వారి వలన అని మనకు తెలియబడుతుంది. అనగా అనుభూతమనర్చుకొనిన వారు అని. అనుభవముతో చెప్పే అటువంటి విషయమునకు శక్తి ఉంటుంది. శాస్త్రములతో వాచా వాదముతో చెప్పేటువంటిది శక్తిని కోల్పోతుంది. వేదాంతము బోధించువారు శాస్త్ర పాండిత్యము కలవారు ప్రపంచములో చాలామంది ఉండవచ్చును, కానీ ప్రత్యక్షముగా అనుభవించి బోధించువారు చాలా అరుదు. అట్టి అనుభవజ్ఞుల వాక్యమునకే లోకమున విలువ ఉండును. దర్శన అను పదముచే పరమాత్మ గ్రంథస్థమగు ఒకనొక పదార్థము కాదనియు ప్రతి వారును తగు ప్రయత్నం ఆచరించిన కళ్ళారా వారిని గాంచవచ్చుననియు అనుభూతమనర్చుకొనవచ్చుననియు విదితమగుచున్నది. అయితే ఇక్కడ మనకి గోడ, గోవు, ఏదైనా ఒక పరికరం వస్తువుల వలె తనకంటే వేరుగా అతడు కనిపించరు. తన స్వరూపముగానే అనుభూతుడగుదురు. ఇది మనకు అతి ముఖ్యమైనటువంటి విషయం. ఇంతవరకు మన వాళ్ళు భగవంతుడు వేరుగా ఉన్నారని, ఆ భగవంతుడిని నేను దర్శనం చేయాలని ఇప్పటి వరకు కూడా, నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో ఆలయములకు, ఎన్నో అర్చన దర్శనలకు వెళుతూ ఉంటాం. ఇక్కడ భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఒక వస్తు రూపములో భగవంతుడు ఎక్కడా కనిపించడం లేదు. ఆ యొక్క వస్తు రూపము కనపడుతుందే కానీ వస్తు రూపములో భగవంతుడుగా నీకు గోచరింపబడలేదు. ఏ యొక్క సాకారమూర్తిని నీవు ఎంచుకుంటున్నావో ఆ సాకారమూర్తిగా చూస్తున్నావే కానీ సాక్షాత్తు సత్య దైవాన్ని దర్శించేదానికి వీలు లేదు. ఎందుచేత? తన స్వరూపముగానే ఉన్నది పరమాత్మ. స్వస్వరూపాన్ని తాను దర్శించడమే నిజ దర్శనం. తత్వదర్శిన అను ఈ పదముచే
ముముక్షువులకు ఆత్మతత్వమును గూర్చి పరమ ధైర్యము లభించుతున్నది. ఎందుకనగా ఆత్మను ప్రయత్నముచే ప్రతి వారును దర్శించవచ్చునని ఈ పదముచే వ్యక్తమగుచున్నది. తత్వదర్శులకు అట్టి మహాత్ములు జనులకు జ్ఞానమును బోధించెదరు. అయితే అందరికీ బోధించుదురా? కాదు. అందులకు 3 షరతులు ఇక్కడ భగవానుడు చెప్పాడు. ఇటువంటి వారికి బోధ లభ్యమవుతుంది అని. ప్రణిపాతేన అనగా బాగుగా పడుట, ప్రణిపాతము అనగా పూర్తిగా లెస్సగా పడుట అనగా సాధకుడు మహాత్ముడకు జ్ఞానికి భక్తిపూర్వకముగా వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం ఆచరింపవలెను అని భగవానుడు ఇక్కడ కరాఖండితంగా చెప్పాడు. తన యొక్క గర్వమును అహంకారమును దర్పమును ఆ చోట కక్కివేయవలెను. నిరహంకారుడై నిగర్వియై వినయముతో కూడి ఉండవలెను. తాను గొప్ప అను భావము మత్సుకు కూడా కనపడకూడదు. ఎందుకనగా దేహాభిమానము కలిగిన వాడికి ఆ దేహ అభిమానమే పిశాచములాగా చుట్టుకుంటుంది. అతనికి గురుబోధ హృదయమున ప్రవేశింపడు. మురికి గుడ్డకు రంగు అంటనట్లు సాష్టాంగ నమస్కారముచే అభిమానము చచ్చిపోతుంది. సాధకుడు శ్రీ నిరభిమానత్వము కలిగిన వాడై ఉండవలి. ప్రథమ ఆవశ్యకతమై ఉన్నది అది. నిలబడి దండం పెడితే సరిపోదా, వంగి దండం పెడితే సరిపోదా అని చాలామంది అనవచ్చు. కానీ అది చాలదు. ఎందుచేత అష్టాంగములు నేలను స్పర్శించునట్లు సాష్టాంగ వందనం ఆచరించవలసినదే అని భగవంతుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇందులో అంతరార్థం ఏమిటి? ఇది ఒక గొప్ప సాధన. ఆ సాధనచే వంటికి బట్టిన కొవ్వు కూడా తగ్గి ఆరోగ్యవంతంగా జీవించడానికి కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఈ యొక్క మర్మ ధర్మములన్నీ కూడా గ్రహించిన వాడై గురువు తనలో ఉన్నటువంటి అహంకారం పోతే సరిపోయేదే కాదు. అహంకారం పోతే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏర్పడతాయి. కానీ ఆరోగ్యము కూడా ఇక్కడ కలుగుతుంది. అందుచేత శిష్యుని యొక్క బాగోగులను గమనించిన వారై గురువులు సాష్టాంగ దండ నమస్కారం అనేది ఇక్కడ పెట్టారు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఏనాడు 5200 సంవత్సరముల కింద పెట్టినటువంటిది. ఈనాడు కూడా గురు పరంపరలో ఇది నడుస్తూనే ఉన్నది. మనుషుడు గొప్పవాడు అయి ఉండును, గొప్పవాడే. కానీ ఎంత కలిగినప్పటికీ అధికారము కలిగి ఉండి కానీ రాజాది రాజు అయి ఉండిన కానీ దేవుని దగ్గర, గురువు దగ్గర, మహనీయులకు తత్వవేత్తల దగ్గర అధికారములు చెల్లవు. పరమార్థ దృష్టిలో వ్యవహారిక పదవులు కలవు. కానీ వ్యవహారిక పదవులకు విలువ లేదు భగవంతుని దృష్టిలో. భౌతిక బల సంపత్తులు, ఆధ్యాత్మిక సంపద కడ ఎంత కలిగి ఉంటే కూడా తల వంచవలసినదే భగవంతుని ముందు, గురువు ముందు. గురువే సాక్షాత్ భగవంతుడు కనుక గురువు ముందు ఎవరైనా తల వంచవలసినది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఇక్కడ నిజమైన బలము విశ్వామిత్రుడు గొప్ప భౌతిక బలము కలిగి ఉన్నను దిక్బలం, క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం అని వచించి వశిష్ఠ మహర్షి యొద్ద సాష్టాంగ నమస్కారము చేసి బ్రహ్మర్షి అను వారి చేత స్తుతింపబడుట సర్వులకును తెలిసిన విషయమే కదా. కనుకనే పూర్వకాలమున ఇక్కాలమున కూడా రాజాది రాజులు, శ్రీమంతులు ఎక్కడనో ఏకాంతమున కౌపీనధారియున్న జ్ఞాని యొద్దకు చేతులు కట్టుకొని వచ్చి సాష్టాంగ వందనము చేసి ఉపదేశమును గైకొనుచున్నారు. ఒకవేళ గర్వముతో పెద్దల యొద్దకు ఎగినచో
ఆ టీవీ అభిమానమును చూసి వారు బోధ చేయరు. తుదకు నష్టపడునది ఎవరు? కనుకని అన్ని మతముల వారును దేవాలయములందు పెద్దల సన్నిధి యందు చెప్పులు కానీ, అదేవిధంగా ఇతరమైనటువంటి వస్త్రములు, శాస్త్రీయ సాంప్రదాయ వస్త్రములకు భిన్నమైనటువంటి కాని ధరింపరు. అదేవిధంగా పరిప్రశ్నేన పైన తెలిపిన విధమున పెద్దలకు సాష్టాంగ వందనం ఆచరించి ఆపమ్మెట తన సందేహములను గూర్చి వినయముతో ప్రశ్న చేయాలి. సమయానుకూలముగా సమయము చూసి ప్రశ్న చేయవలెను. కనుకని ప్రశ్న అని చెప్పక పరిప్రశ్న అని చెప్పబడినది. సౌమ్య వాక్యములతో భక్తిభావములతో ప్రశ్నించవలెను కానీ ఏదో ఇష్టమొచ్చినట్టు కాదు అని. సేవయ. ఇక మూడోది సేవ. పెద్దలకు సేవ చేసి వారి అనుగ్రహమును సంపాదించవలెను. గురుసేవచే గురువుల హృదయమును చూరకొనవచ్చును. వారి అనుగ్రహము కటాక్షము లేనిచో పరమార్థరంగమున సాధకుడు ఒక్క అడుగైనను ముందునకు వేయజాలడు. కనుకని గురుసేవ దైవసేవ అత్యవసరములని శాస్త్రములందు వచింపబడినది. మాయను దాటవలెననిన మాయను జయించిన మహనీయుల అండదండలుండవలెను. గురుసేవ యందు గొప్ప ప్రయోజనము కలదు అని మనకు తెలియబడుతుంది. ఈ ప్రకారముగా సాష్టాంగ వందనము, పరిప్రశ్న, సేవ అను మూడింటిని ఆచరణ యందుంచినచో మహనీయులు తమ కృపాదృష్టిని ఆ ముముక్షువుపై ప్రసరింపచేసి తప్పక ఉపదేశింపగలరు అని అసందిగ్ధముగా ఇచట చెప్పి వేయబడిన శ్రీకృష్ణ పరమాత్మ తాను చేయవలసిన పద్ధతిలో చేసినచో గురువు ఇవ్వవలసిన బోధ పద్ధతి ప్రకారం తప్పక ఇస్తాడు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. అయితే ఆ గురువులు దేనిని ఉపదేశించెదరు అనగా జ్ఞానమును. అజ్ఞానములో పడి ఉన్న వారికి ఇంకేమి కావలయను? ఏది సత్యమో నిత్యమో దానినే వారు ఉపదేశించెదరు. ఇక శిష్యుడు ధన్యుడైపోవును కదా. ఆధ్యాత్మ క్షేత్రమున పురోగమించుటకు గురువు యొక్క సహాయము తప్పక అవసరమని ఈ శ్లోకము ద్వారా వెల్లడియకుచున్నది. మరియు గురు సన్నిధియందు గురుకుల వాసులమందు శిష్యుడు ఎట్లు ప్రవర్తించవలయునో ఆ పద్ధతి ఇచ్చట చక్కగా తెలుపబడినది. కావున ముముక్షువులు వీనిని బాగుగా గమనించవలెను. శ్రీకృష్ణ పరమాత్మ తాను అర్జునునకు ఆత్మజ్ఞానం ఉపదేశించినను మరల తత్వజ్ఞుల యొద్దకేగి దానిని తెలుసుకొనవలసినదిగా ఏల బోధించిరి. ఇది మనం గమనించాలి. తాను ఉపదేశించిన జ్ఞానము బాగుగా దృఢపడుట కొరకై మహనీయుల యొద్దకు కూడా ఏగి తెలుసుకొనవలసినదిగా చెప్పి ఉండవచ్చును. లేక గురు శిష్య సంబంధమైన సర్వసామాన్య పద్ధతిని దీని ద్వారా లోకమునకు సూచించి ఉండవచ్చును. జ్ఞానము ఎవరి వలన లభించును అనగా అనుభవజ్ఞులకు తత్వవేత్తల వలన లభించును. అట్టి సద్గురువుల యుద్ధ ముముక్షువు ఎట్లు ప్రవర్తించవలెను అనగా సాష్టాంగ వందనం ఆచరించవలెను. వినయముతో సమయానుకూలముగా సమయములను చూచి వినయముతో ప్రశ్న చేయవలెను అని మనకు తెలియబడింది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.